జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం నిమిత్తం శనివారం కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ప్రజావాణి హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీఏవై శ్రీనివాస్ తదితర అధికారులు హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్లు, గృహం, సహాయ పరికరాల మంజూరు, విద్యా, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు, బహుళ వికలాంగుల సర్టిఫికేట్, ఇతర శాఖాపరమైన విషయాలకు సంబంధించి మొత్తం 22 అర్జీలు అందాయి. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం జిల్లాలో ప్రత్యేక దివ్యాంగుల గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా దివ్యాంగులు పెన్షన్లు, సహాయ పరికరాల మంజూరు, విద్యా, ఉపాధి వంటి అంశాలపై సంబంధించి తమ వినతి పత్రాలను, దరఖాస్తులను నేరుగా జిల్లా అధికారులకు సమర్పించవచ్చునన్నారు. ఈ దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ మంత్ 111 వచ్చినాయి. ఆ 111 కూడా ఏవైతే చేయగలిగినటువన్నీ కూడా పరిష్కరించడమైనది. సో ఈ రోజు ఎన్ని వస్తాయో చూడాలా. చూసి దాన్ని బట్టి అంటే నెల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక నెలలో ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు సాధ్యమైనంత వరకు పెద్ద ఫైనాన్స్‌తో కూడుకున్న సమస్యలు కాదు కాబట్టి చేయదగ్గ సమస్యలే కాబట్టి చేస్తాము. కొంతమంది ఎంప్లాయ్‌మెంట్ కొరకు కూడా వస్తున్నారు. సో ఇక్కడ వికాస పీడీ గాని లేకపోతే మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్‌తో చెప్పి ప్రతి వారం కూడా జాబ్ మేళా అనేది ఒకటి నిర్వహిస్తున్నారు. సో జాబ్ మేళాలో వీళ్ళకు కొంచెం ప్రాధాన్యత క్రమంలో వీళ్ళు చేయగలిగినటువంటి పనులు ఇప్పించమని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పెషల్‌గా ఎవరైనా ఎంప్లాయ్‌మెంట్ అడిగితే కూడా వీళ్ళని సానుభూతితో పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తెలియజేస్తూ వాళ్ళకి చెప్పాము. సో సాధ్యమైనంత వరకు వికలాంగులకి ఎవరైతే సమస్యలతో వస్తున్నారో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఆ విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క హౌస్ సైట్స్ గురించి, అదే ఎంప్లాయ్‌మెంట్ గురించి కూడా రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఎవరొచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమస్యల్ని అన్నీ ఓపికగా విని, అవన్నీ రికార్డ్ చేసి, వాళ్ళకి రిసిప్ట్‌లు కూడా ఇచ్చి, వారి యొక్క సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేనివైతే మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్‌కి రిఫర్ చేసి అక్కడి నుంచి వారి యొక్క సమస్యల పరిష్కారాన్ని చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మన జిల్లా విడిపోయినా కూడా విభిన్న ప్రతిభావంతులు ఎక్కడున్నా కూడా వారి సమస్యల నిమిత్తం కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలియజేస్తాను.